హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను హotha అండి. ఇవాళ అయితే నేను మీకు మనం క్యాంపింగ్ చేసుకోవడానికి కావాల్సిన కొన్ని ఎక్విప్మెంట్స్ తెప్పిస్తున్నాను. వాటి అన్బాక్సింగ్ వీడియో అయితే నేను మీకు చూపించబోతున్నాను. ఇవాళ అయితే నేను క్యాంపింగ్ కోసం మనకు క్యాంపింగ్లో ఇండక్షన్ స్టవ్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకోసమని నేనైతే ఎలక్ట్రికల్ స్టవ్ని అయితే తెప్పించాను అనమాట. ఇది నేను ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించాను. ఇప్పుడు ఈ వీడియోని మనం ఈ బాక్స్ని మనం అన్బాక్సింగ్ చేసి ఆ ఎలక్ట్రిక్ స్టవ్ ఎలా వర్క్ అవుతుందో ఏంటో మనము ఈ వీడియోలో చూసేద్దాం. సో ఇలా చిన్న చెప్పాను కదండి, ప్రతి వీడియోలోనూ చెప్పేదే చిన్న ఐటమ్స్ని మనం తీసుకోవడం వల్ల మన క్యాంపింగ్ అనేది చాలా ఈజీగా కంఫర్టబుల్గా అయితే చేసుకోవచ్చు. ఎలాగో మనం రూమ్స్ తీసుకున్నప్పుడు మనం అవుట్డోర్కి వెళ్ళినప్పుడు అయితే మనం చిన్న మినీ క్యాంపింగ్ స్టవ్ తీసుకున్నాం కదా, అది వాడతాము. మనం కనుక రూమ్స్ తీసుకొని ఉన్నప్పుడు ఈ క్యాంపింగ్ స్టవ్ని అయితే మనము ఉపయోగించుకోవచ్చు అనమాట. ఓకేనా? రైట్, ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసి చూసేద్దాం. కదా, మనం ఈ ఛానల్ డెవలప్మెంట్ కోసం, అలాగే మనం ఎలాగా అన్ని క్యాంపింగ్లో కంఫర్టబుల్గా ఉండాలి అనే దానికోసం అన్నీ నేను వెతికి చాలా రీసెర్చ్ చేసి రీజనబుల్గా ఉన్న ఐటమ్స్ అన్నీ అయితే నేను క్యాంపింగ్ కోసం అయితే తెప్పిస్తున్నాను. సో మీకు కూడా ఇది ఈజీగా ఉంటుంది, మళ్ళీ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఇవి ఏ ఐటమ్స్ ఉంటే మనకు క్యాంపింగ్కి యూస్ఫుల్గా ఉంటుంది అనేది మనకు మీరు నా వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. సో ఈరోజు మనం ఓన్లీ అన్బాక్సింగ్ వీడియో మాత్రమే చేస్తామండి. తర్వాత మనం ఈ స్టవ్ మీద ఎలా వండుతున్నామో ఏంటో చూద్దాం. ఇది మనకు ఇండక్షన్తో పని లేదండి. ఏ గిన్నెలైనా మనం దీని మీద వాడుకోవచ్చు అనమాట. అదే దీనికి ఉన్నటువంటి స్పెషాలిటీ. చూసారా, ఇది ఎలక్ట్రికల్ కాయిల్ అండి. ఈ కాయిల్ హీట్ ఎక్కి మనకైతే వర్క్ అయితే అవుతుంది అనమాట. గిన్నె అయితే వేడెక్కుతుంది. దీనికి కార్డ్ కూడా, పవర్ కార్డ్ కూడా చాలా పెద్దదే ఇచ్చారండి. పవర్ కార్డ్ కూడా 1 మీటర్ పవర్ కార్డ్ అయితే ఇచ్చారు. అలాగే దీనికి సిగ్నల్ లైట్ ఇచ్చారు. సో పవర్ ఆఫ్ బటన్ అయితే లేదు. ఇది డైరెక్ట్గా మనం స్టవ్కి పవర్కి కనెక్ట్ చేసిన వెంటనే ఇదైతే హీట్ ఎక్కిపోతుంది. సో డైరెక్ట్ ఇచ్చారనమాట. దీనికి రెగ్యులేటర్స్ కానీ అలాంటివి అయితే ఏమీ లేదు. మేబీ ఇదొకటే నేను దీనికి ఉన్న డిసడ్వాంటేజ్ అనుకుంటున్నాను. సో చూడాలి, ఒకవేళ మనం ఇది వాడిన తర్వాత మనకి ఎంతవరకు యూస్ఫుల్ అనేది నేను వాడి మీకు మళ్ళీ దాని మీద అయితే నేను రివ్యూ ఇస్తాను. ఇప్పుడైతే ఓన్లీ మనం అన్బాక్సింగ్ వీడియో మాత్రమే చూస్తున్నాము. ఎందుకంటే ఇది పవర్ కంట్రోలింగ్ లేకపోవడం వల్ల మనకు మే నాట్ బి డిస్కంఫర్ట్గా ఉంటుందేమో అని అనుకుంటున్నాను. వాడిన తర్వాతే మనకు తెలుస్తుంది. సో వాడిన తర్వాత ఫుల్ వీడియో అయితే పెడతాం. మనం ఎలక్ట్రికల్ స్టవ్ మీద ముందుగా అయితే వడియాలు వేయించుకుందామండి. సో ఇప్పుడైతే నాకు అది ఒక్కటే అవసరం ఉంది. సో మీకు చూపించడం కోసం అయితే నేను వడియాలు వేయిస్తున్నాను. సో స్టవ్ అయితే కనెక్ట్ చేసి డైరెక్ట్ స్విచ్ కదండి, ఆన్ చేస్తున్నాను. సో చూసారా, హీట్ అయితే ఎక్కిందండి. సో ఇప్పుడు మనం కడాయి ఉంచుకున్నాను. చూసారా, కింద మీకు రెడ్ కలర్గా కనబడుతుంది కదా, అదిగోండి. హీట్ అయితే వస్తుంది, చూద్దాం. ఇప్పుడు మనకు అది ఎలా ఇదవుద్దో. ఇప్పుడైతే మనం అల్యూమినియం కడాయి ఉంచాం. ఇంతకుముందు అయితే ఇండక్షన్ కడాయి ఉంచాను. ఇప్పుడైతే అల్యూమినియం ఉంచాను. ఇప్పుడు ఇందులో రైస్ పెట్టాను. ఎలా అవుతుందో చూద్దాం. అల్యూమినియం కడాయి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదండి, బాగానే అవుతుంది. కాకపోతే నేను చిన్న కడాయి పెట్టడం వల్ల మంట వేస్ట్ అయిపోతుంది. అన్నం కూడా ఉడుకుతుంది. చూసారా, రైస్ కూడా బాగానే ఉడుకుతుంది. అన్నం రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టీల్ గిన్నె చెక్ చేద్దాం. మనం ఈ స్టవ్ మీద స్టీల్ గిన్నెలో పాలు అయితే కాయడం జరిగిందనమాట. సో మనం ఈ స్టవ్ మీద అన్ని గిన్నెల్ని వాడుకోవచ్చని ఇప్పుడు మనకు అర్థమైంది కదా. ఓకే,
ఎలక్ట్రికల్ స్టవ్ మీద వండిన అప్పడాలు, అలాగే వండిన అన్నం. చూసారా, వండిన అన్నం. మనం కొన్న ఎలక్ట్రికల్ స్టవ్ మీద అయితే ఇప్పుడు మనం ఆవిరి కుడుము అయితే పెట్టబోతున్నానండి. ఆవిరి కుడుముకి సపరేట్గా మనకైతే ఇలా గిన్నెలు వస్తాయి. సో అందులో అయితే నేను ఒక కుడుము వేయడానికి పిండి అయితే వేసి రెడీ చేశాను. సో ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద పెట్టేద్దాం. సో ఆవిరి కుడుము అయితే మనము ఈ ఎలక్ట్రికల్ స్టవ్ మీద అయితే వండుతున్నాం. సో మన ఆవిరి కుడుము అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా. సో ఇది పెద్ద సైజు వచ్చింది కాబట్టి మనం దీన్ని హాఫ్ కట్ చేసుకున్నాం. ఇదండి ఈ ఎలక్ట్రికల్ స్టవ్ యొక్క రివ్యూ. నేను తెప్పించిన ఈ ఎలక్ట్రికల్ స్టవ్ అన్బాక్సింగ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే సో నేను తెప్పించిన ఈ స్టవ్ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.